ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగుల పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన ప్రారంభించిన మున్సిపల్ అధికారులు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేయనున్న ప్రభుత్వం. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన నాదెండ్ల పోలీసులు. గణపవరంలో పలు ప్రాంతాలను విజిట్ చేసిన ఎస్ఐ పుల్లారావు. చిలకలూరుపేట సింగ్ కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. నూతన వధూవరులకు ఆశీస్సులు ఇచ్చిన మర్రి రాజశేఖర్. మునుపెన్నడూ లేని ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించిన విజువల్ జ్యువెలరీ. ఆసక్తిగా సంతోషంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్న మహిళామణులు. బిగ్ హై స్కూల్ నందు విద్యార్థులకు మెడికల్ క్యాంప్. టైటన్ వ్యాక్సిన్ వేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. చిలకలూరుపేట విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలు పరిష్కార వేదిక. పాల్గొన్న విశ్రాంత జిల్లా జడ్జ్. వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపిన అధికారులు. చిలకలూరుపేట పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల్ని స్వీకరించిన మున్సిపల్ అధికారులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు 32వ వార్డు మార్కండేయ నగర్ రాములవారి వీధి నందు నూతన డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, 32వ వార్డు కౌన్సిలర్ రాజేంద్ర, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, మున్సిపల్ డిఈ రహీం, ఏఈ అల్ఫాత్ మరియు జగదీష్, సాంబయ్య, మోతిభాయ్, రాములు నాయక్ పాల్గొన్నారు. నందమూరి జయకృష్ణ సతీమణి స్వర్గీయ నందమూరి తారక రామారావు పెద్ద కోడలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి సోదరి సమానరాలైన నందమూరి పద్మజ మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. అనారోగ్య సమస్యలతో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం మిక్కిలి బాధాకరం. దగ్గుబాటి వారి ఆడబిడ్డ నందమూరి వారి కోడలైన పద్మజ మరణం ఇరు కుటుంబాలకు తీరని లోటని చెప్పాలి. పద్మజ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు, నందమూరి, నారా, దగ్గుబాటి అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మాజీ మంత్రి పత్తిపాటి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిలకలూరుపేట పట్టణ వాస్తవ్యులు జరుగుమల్లి రవి కుమార్తె వివాహం ఈ నెల 17వ తేదీన విజయవాడలో జరిగింది. బుధవారం రిసెప్షన్ వేడుక పట్టణంలోని సింగ్ ఫంక్షన్ హాల్ నందు జరుగుతుండగా ఈ వేడుకకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు సింధు, అభిలాష్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట సయ్యద్ హిదాయతుల్లా, పేర్ల శరత్చంద్, సాత్లూరి రవి, సుభాని తదితరులు ఉన్నారు. జరుగుమల్లి వారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అట్లా వెల్కమ్ తెలియజేసుకుంటూ కొంచెం బ్యూటిఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చిలకలూరిపేట పట్టణంలో విజేఎల్ జ్యువెలరీ ప్రత్యేక ఆఫర్లతో ప్రజల మనసు దోచుకుంటుంది. విజేఎల్ జ్యువెలరీ ప్రకటించిన ఈ ఆఫర్లు చూసిన మహిళలు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుండి కాక ప్రకాశం, బాపట్ల జిల్లాల నుండి అధిక సంఖ్యలో విజేఎల్ జ్యువెలరీ షాప్ కు వచ్చి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. గతంలో మునుపెన్నడూ ఎవరు ఇవ్వని విధంగా బంగారు ఆభరణాలపై పెట్టిన ఆఫర్లను మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఈ విధమైనటువంటి ఆఫర్లు చూడలేదని విజేఎల్ జ్యువెలరీ అధినేత వెల్లంపల్లి రవిశంకర్ ఈ ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనడంలో మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అతి తక్కువ ధరకే బంగారు నగలు వస్తున్నాయని సంతోషంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆఫర్లు ప్రకటించిన వారం రోజుల్లో 4 రోజులు అయిపోయాయని, మరో 3 రోజుల పాటు ఈ ఆఫర్లు కొనసాగనున్నాయని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని విజేఎల్ జ్యువెలరీ అధినేత వెల్లంపల్లి రవిశంకర్ కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు రవిశంకర్. విజేఎల్ బెలక్సన్ జ్యువెలర్స్ మాట్లాడుతున్నాము. గత ఆదివారం నుండి మేము ప్రకటించినటువంటి ఈ యొక్క ఆఫర్ను ఆస్వాదిస్తున్న మా ఖాతాదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క అవకాశం మరి 3 రోజులు మాత్రమే, గురు, శుక్ర, శని 3 రోజులు మాత్రమే అవకాశం కనుక
ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకొని మాచే అందించబడినటువంటి ఈ ఆఫర్ని ఆస్వాదించవలసిందిగా మా ఖాతాదారులందరినీ కోరుకుంటున్నాము. మరల ఈ అవకాశం రాదు, కేవలం 3 రోజులు మాత్రమే. ఈ 3 రోజుల్లో ఎవరైతే బంగారం ఖరీదు చేయాలనుకుంటున్నారో వారు కనుక మా షాప్కి వచ్చి వస్తువులు ఖరీదు చేసుకుంటే కనుక వారికి అనుకూలమైనటువంటి రేటు దొరుకుతుంది. తరుగు మజూరీ లేకుండా కేవలం ఫ్లాట్ రేటుకే, అంటే చాలా తక్కువ పడుతుందన్నమాట. మీకు వాల్యూ యాడ్ అనేది ఏం లేకుండా కూడా చాలా తక్కువ పడుతుంది. కనుక ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. విజేఎల్ పెరస్ అండ్ జ్యువెలర్స్, రవిశంకర్, వెలంపల్లి. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టింది. చిలకలూరిపేట పురపాలక సంఘంలో 255 మంది లబ్ధిదారులు అనర్హులుగా తేలారు. అయితే ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించింది. నిజంగా అంగవైకల్యం ఉన్నవారు అప్పీల్ చేసుకోవచ్చని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. అప్పీల్ చేసుకున్న వారి దరఖాస్తుల్ని PDDRDAకు పంపిస్తామని, అక్కడి నుండి DMHOకి పంపిస్తారన్నారు. అనంతరం నోటీసు జారీ చేసి డాక్టర్ల బృందంతో మరోసారి వెరిఫికేషన్ చేయిస్తారని, 40% కంటే తక్కువ అంగవైకల్యం ఉంటే అనర్హులుగా, 40% కంటే ఎక్కువ ఉంటే మళ్లీ పెన్షన్ పునరుద్ధరిస్తారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పి శ్రీహరిబాబు కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఈ పెన్షన్స్ వెరిఫికేషన్ ఏదైతే డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి మన పురపాలక సంఘంలో ఒక 255 పెన్షన్స్ ఇనెలిజిబిలిటీగా తేలింది. కానీ ప్రభుత్వము వీళ్ళకి మరొక అవకాశం ఇచ్చింది. నిజంగా వాళ్ళకి ఏదైనా అంగవైకల్యం ఉన్నట్లయితే అప్పీల్ చేసుకోవచ్చు, కమిషనర్కి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత మేము దాన్ని PDDRDAకి పంపుతాము. PDDRDA గారు మన DMHO గారికి పంపిస్తారు. DMHO గారు తర్వాత మరొక అవకాశం ఇస్తారు. నోటీస్ ద్వారా మళ్ళా మన సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక డాక్టర్స్ టీంతో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెరిఫై చేసి తర్వాత సదరన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ ఇనెలిజిబిలిటీ ఉంటే ఇనెలిజిబిలిటీ ఇస్తారు, 40% తక్కువ ఉంటే ఇనెలిజిబిలిటీ చూపిస్తారు. అదేవిధంగా 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లయితే తర్వాత వాళ్ళకి ఆ పెన్షన్ పునరుద్ధరిస్తారని గవర్నమెంట్ తెలియజేసింది. కాబట్టి ఈ ఎవరైతే 255 మంది మన చిలకలూరిపేట పురపాలక సంఘంలో ఉన్నారో పెన్షన్లు వెరిఫికేషన్కి వచ్చినాయో వాళ్ళందరూ కూడా నిజంగా ఎవరైనా నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రము తప్పకుండా అప్పీల్ చేసుకోండి. అప్పీల్ చేసుకుంటే మేము అప్లికేషన్లు అన్నింటినీ కూడా PDDRDAకి పంపుతాము. తర్వాత మీకు నోటీస్ ఇస్తారు. మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరొకసారి చెక్ చేయించుకొని నిజంగా మీకు అంగవైకల్యం ఉన్నట్లయితే మీకు మళ్ళీ పెన్షన్ పునరుద్ధరిస్తారని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాదెండ్ల మండలం గణపవరంలో నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు విచారణ చేపట్టారు. రౌడీ షీటర్ SK కాసిం సాయికు కౌన్సిలింగ్ ఇచ్చారు. సంఘ విద్రోహ శక్తులను తిరగవద్దని, గంజాయి స్మగ్లింగ్, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్ఐ పుల్లారావు సూచించారు. గణపవరంలోని రాజీవ్ కాలనీ మొత్తం ఎస్ఐ పుల్లారావు కలియ తిరిగి రౌడీలను గుర్తించారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పుల్లారావు హెచ్చరించారు. విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక విజయవాడ వారు నిర్వహించిన న్యాయ సదస్సులో మొత్తం 12 దరఖాస్తులు రాగా వాటిలో 3 దరఖాస్తులు తక్షణమే పరిష్కారం కాగా 9 దరఖాస్తుల్ని 7 రోజుల లోపు పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. వాటిలో చిలకలూరిపేట టౌన్ 2 సెక్షన్ పరిధిలో 7 దరఖాస్తులు కాగా వాటిలో 2 పరిష్కారమయ్యాయి. గణపవరం సెక్షన్ పరిధిలో 1 దరఖాస్తు రాగా అది పరిష్కారమైంది. డోకిపల్లి సెక్షన్ లో 1 దరఖాస్తు, వట్టి చేరుకురుడు సెక్షన్ లో 1 దరఖాస్తు, చిలకలూరిపేట రూరల్ సెక్షన్ పరిధిలో 2 దరఖాస్తులు వచ్చాయి. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ అధికారులు సిబ్బంది పనిచేయాలని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి శ్రీఎన్ విక్టర్ ఇమాన్యుయల్ తెలిపారు. పల్నాడు జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు మురిగిపూడి ప్రసాదరావు స్మార్ట్ మీటర్ ఇచ్చినప్పుడు వినియోగదారుడి అనుమతి, ఎమర్జెన్సీ కాల్స్ కు స్పందన, వోల్టేజ్ సమస్యలు, 2వ బిల్లు కౌంటర్ ఏర్పాటు, కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు CRDA పర్యవేక్షక అధికారి ఎం శ్రీనివాసరావు, గణాధికారి అజయ్ కుమార్, 2 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 9 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై ఏడుకొండలు తెలిపారు. మన స్టాఫ్ కూడా గమనించాల్సింది, ఏ పబ్లిక్ కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి బాధ్యత మన డిపార్ట్మెంట్ నుండి. సార్ మనకి సజెషన్ ఇచ్చారు. కాబట్టి మన ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు
పబ్లిక్ యొక్క ఇబ్బందులు తెలుసుకొని ప్రాపర్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఈ యొక్క సదస్సుని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ఆదరణ సంఖ్య అంటారు. ప్రతి ఒక్కరి చిన్న పెద్ద అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క మాకు సహకరించిన వారికి మరొకసారి కూడా ఈ పత్రికల మీద గ్రేట్గా వచ్చిన వారు కవర్ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా సీజీఆర్ గారికి చెప్తూ మీరందరూ కూడా ఏదైనా ఉన్నా కూడా దయచేసి నా యొక్క సలహా మా యొక్క సలహా ఏంటంటే ఆ ప్రజలు ఆ వినియోగదారులు ఉండబట్టే మనం బ్రతుకుతున్నామని తెలుసుకోండి. వాళ్ళకి ఏదైనా న్యాయపత్రంలో నడిపించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో కూడా ప్రాబ్లం ఫేస్ చేయాలి. మనకి జాబ్ వచ్చిందని మనం పట్టుకెక్కకూడదు. నాకైనా మీకైనా అందరికీ ఒకటే చెప్తూ వాళ్ళందరూ కూడా మన సహోదరులను భావించి వాళ్ళకి ఏదైనా చేయవలసి ఉంటే చేయమని మిమ్మల్ని నేను విన్నవించుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వారికి. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సార్. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై గ్రామస్తులతో నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పుల్లారావు మాట్లాడారు. గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఉత్సవాలు నిర్వహించేటప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సౌండ్ సిస్టమ్స్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తెలిపారు. మద్యం సేవించి గణేష్ ఉత్సవాల్లో పాల్గొనకూడదని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కార అవార్డు పొందిన అతిథులకు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో చిలకలూరిపేట ఎంఆర్ఓ షేక్ మహమ్మద్ హుస్సేన్, చిలకలూరిపేట రూరల్ సిఐ బి సుబ్బానాయుడిని ఘనంగా సత్కరించారు. వారిరువురు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సెక్రటరీ గట్టా హేమకుమార్, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు యశ్వంత్ రంజిత్ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా బుధవారం చిలకలూరిపేటలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా మలేరియా అధికారి ఆదేశానుసారం ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. నేను, నా కుటుంబం, నా సమాజం ఆరోగ్య రక్షణ కోసం దోమల నివారణ చర్యలు క్రమం తప్పకుండా పాటిస్తామని, నా ఇల్లు, ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతామని, దోమలు అభివృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా తొలగిస్తానని, ప్రతి శుక్రవారం ఫ్రైడే పాటిస్తామని, దోమల ద్వారా వచ్చు చికెన్ గున్యా, మెదడువాపు, ఫైలేరియా, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్థానికులచే కూడా ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బుధవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శాస్త్రీయ దృక్పథ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక అధ్యక్షులు దూరిపాల వెంకట్రావు మాట్లాడుతూ మూఢ విశ్వాసాల నిరోధం కోసం ఉద్యమం చేపట్టిన పద్మశ్రీ డాక్టర్ నరేంద్ర అచ్యుత్ దోబల్కర్ వర్ధంతిని జాతీయ శాస్త్రీయ దృక్పథ దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. కార్యదర్శి అజయ్ బాబు మాట్లాడుతూ దోబల్కర్ మరణానంతరం మహారాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల చట్టం చేసిందన్నారు. ఆయన సైన్స్ వ్యతిరేకులు కాల్చి చంపారన్నారు. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించిందన్నారు. తొలుత విద్యార్థులందరికీ జేపీవి ప్రచురించిన శాస్త్రీయ దృక్పథం పుస్తకాన్ని బహుమతిగా అందించారు. అనంతరం విద్యార్థులకు వక్తృత్వ పోటీ నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జేబీవి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ధార్ల బుజ్జిబాబు, చుక్కా విన్సెంట్ పాల్, షేక్ దాదా, లాలు సాహెబ్, సేవా సమితి అధ్యక్షుడు షేక్ సిద్ధాంతి కరీముల్లా, పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రావు, పలువురు పాఠశాల టీచర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని జాతీయ రహదారి పక్కన చిన్న పసుమరు పరిధిలో ఓగేరు వాగు ఒడ్డున ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడారు. ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు. పట్టణంలోని భారతరత్న ఇందిరాగాంధీ హైస్కూల్లో బుధవారం అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టైటన్ వ్యాక్సిన్ వేశారు. ఆటలాడేటప్పుడు విద్యార్థులకు దెబ్బలు తగిలితే సెప్టిక్ కాకుండా ఈ టీకా ఇంజెక్షన్ పనిచేస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. చౌత్రా సెంటర్ శివాలయం పక్కన ఉన్న శ్రీ వాసవి జ్ఞాన మందిరంలో బుధవారం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. తొలుత కౌన్సిలర్ కొత్త కుమారి ఇంటి వద్ద నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం పూజలు జరిపి అలంకరణ జరిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావుతో పాటుగా పలువురు సభ్యులు ఉన్నారు.
ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.